పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలు విడుదలయ్యాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్విచ్ ఆన్ చేసి నీటిని రిలీజ్ చేశారు. దీంతో కృష్ణా డెల్టాకు సాగునీటి అవసరాలు తీరబోతున్నాయి. తాడిపూడి, పురుషోత్తపట్నం స్టేజ్ 1, స్టేజ్ 2 పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను రిలీజ్ చేశారు. పట్టిసీమ నుంచి 7,000 క్యూసెక్కులు, తాడిపూడి నుంచి 875 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం స్టేజ్ 1 నుంచి 3,500 క్యూసెక్కులు, స్టేజ్ 2 నుంచి 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి 1,225 క్యూసెక్కుల నీరు రిలీజ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలు రిలీజ్ చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఎట్టకేలకు స్విచ్ ఆన్ చేసి రిలీజ్ చేశారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, మొదటిసారి గతంలో ఎన్నడూ లేని విధంగా 4 ఎత్తిపోతల పథకం నుంచి కూడా ఈ ఖరీఫ్ సీజన్కు రైతులకు అవసరమైన సాగునీటిని విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కూడా అటు కృష్ణా డెల్టాకు అవసరమైన సాగునీటిని విడుదల చేయడం జరిగింది. అలాగే తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి కూడా విడుదల చేయడం జరిగింది. పురుషోత్తపట్నం అలాగే పుష్కరం ఎత్తిపోతల పథకం నుంచి 4 ఎత్తిపోతల పథకాల నుంచి కూడా ఒకేసారి మంత్రి రామానాయుడు ఒకే రోజున ఈ నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా డెల్టాకు అవసరమైనటువంటి అంటే కృష్ణా డెల్టా సాగు అంతా కూడా దాదాపు 13 లక్షల ఎకరాలు ఉంది. దీనికి సంబంధించి కూడా సాగునీటికి సంబంధించి ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో రైతులకు నారుమడులన్నీ కూడా చివరి దశకు వచ్చాయి. అలాగే కొన్ని చోట్ల నాట్లు కూడా పడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల వర్షాభావం ఉన్నప్పటికీ మరి కొన్ని చోట్ల సాగునీరు అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కృష్ణా నదికి నీటి సామర్థ్యత కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు కృష్ణా నది నుంచి కూడా నీటిని విడుదల చేసే అవకాశం లేని నేపథ్యంలో అంటే గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అనుసంధానం చేసి ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాల ద్వారా అటు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో కలిసే విధంగా గతంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ మేరకే ఇప్పుడు 3 పైపుల ద్వారా అంటే 6 మోటార్లను మంత్రి నిమ్మల రామానాయుడు ఆన్ చేయడం జరిగింది పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా. అలాగే 3 మోటార్ల ద్వారా దాదాపు ప్రతిరోజు కూడా 1000 క్యూసెక్కులు అంటే 1,150 క్యూసెక్కుల నీటిని కూడా ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. అయితే ఈ 3 పంపుల ద్వారా 1,150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని ఇంకా పెంచే విధంగా కూడా తీసుకుంటాము. ప్రతిరోజు కూడా 8,500 క్యూసెక్కుల నీటిని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలం నుంచి కృష్ణా డెల్టాకు నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మంత్రి నిమ్మల రామానాయుడు అయితే కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా నీటి మట్టం పెరుగుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 27 అడుగుల నీటి మట్టం ఉంది. అంటే 14 అడుగుల నీటి మట్టం ఎక్కువ ఉంటేనే ఇంకా ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేయొచ్చు. 27 అడుగుల నీటి మట్టం ఉన్న నేపథ్యంలో పోలవరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ఇబ్బందులు లేకోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేస్తున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.